హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో రీసెంట్ గా మనం ఘాటి మూవీ ట్రైలర్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మూవీ సెప్టెంబర్ 5th థియేటర్స్ లోకి రాబోతుంది. మరి సినిమా గురించి మాట్లాడడానికి మనతో మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. సో మేము ట్రైలర్ చూసాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అరేబియా కడలి. ఎస్. సో Thank you. ఈ మూవీ ఓటీటీలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అండ్ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అరేబియా కడలి. ఎస్. అరేబియా కడలి లైక్ చాలా మందికి నచ్చింది. లైక్ నాకు పర్సనల్ వాళ్ళు దే కాల్డ్ మీ అండ్ టోల్డ్ లైక్ చాలా ఎక్స్ట్రాడినరీ వెబ్ సిరీస్, దే డిడ్ ఎ గ్రేట్ జాబ్, చాలా మంచిగా వచ్చిన అవుట్పుట్ అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేశారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఘాటితో కూడా సెప్టెంబర్ 5th రాబోతున్నారు. హౌ డస్ ఇట్ ఫీల్? ఎక్సైటెడ్ యాక్చువల్లీ. సో వర్క్ వెంట్ ప్రిటీ వెల్ అండ్ చాలా బాగా వచ్చింది. అన్ని ఆస్పెక్ట్స్ చాలా బాగా ప్రెజెంట్ అయినాయి. సో నేను కూడా బిగ్ స్క్రీన్ మీద వెయిటింగ్ చూడడానికి. సో అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బిగ్ స్క్రీన్ మీద మ్యూజిక్ చేయడము అండ్ మీ పేరు బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటారు. సో ఇది ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. సేయింగ్ మై నేమ్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ అనేది చాలామంది డ్రీమ్. సో నాకు అది ఇంత తొందరగా దొరుకుతుంది అనుకోలేదు. బట్ సో ఇంత తొందరగా అంటే ఎప్పుడు వచ్చారు మీరు ఇండస్ట్రీకి? ఎప్పుడు వచ్చారు? నేను యాక్చువల్లీ ఇండస్ట్రీకి 2011లో ఎంటర్ అయ్యాను. 2011. ఓకే. అంటే యాజ్ అ కీబోర్డ్ ప్రోగ్రామర్గా, లైవ్ డ్రమ్మర్గా ఎంటర్ అయ్యాను. బట్ ప్రీవియస్లీ లైవ్ షోస్ అంటే స్టేజ్ షోస్ మా అమ్మ వాళ్ళతో చేశాను. సో మా అమ్మ సింగర్, మీ మదర్ కూడా ఇందులోనే ఉన్నారు, మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. మా ఫాదర్ మ్యూజిషియన్, మా అమ్మ సింగర్. సో అలా వాళ్ళతో నేను షోస్ చేసుకుంటూ మెల్లిగా ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను. అలా ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయింది. సో 2011 టు ఇప్పుడు 2025. సో ఈ జర్నీ అంతా చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపించడం అంటే లైక్ ఈ పాయింట్లో లైక్ చాలా హ్యాపీగా ఉంటుందండి. లైక్ ఈ ఈ ఈ పొజిషన్ రావడానికి ఎంతమంది స్ట్రగుల్ చేస్తారు ఏంటి అనేది చూస్తుంటాం కదా. సో ఈ పాయింట్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో అచీవ్మెంట్ అలా. అంటే ఇండస్ట్రీకి రావడానికి మీకు ఈజీ అయిందా? వై? బికాస్ మీ మదర్ అండ్ ఫాదర్ కూడా ఆల్రెడీ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి. సో ఇది మీకు కొంచెం ఈజీగా అనిపించిందా ఇండస్ట్రీకి రావడము, లైక్ చేయడం? బట్ లక్కీ అంటాను. సో ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడం అనేది అది కూడా చాలామంది డ్రీమ్ అండి. లైక్ చాలామంది మ్యూజిషియన్స్ లైక్ నేను కూడా బిఫోర్ ఎంటరింగ్ టు ఇండస్ట్రీ లైక్ ఈ పాట బాగుంది, ఈ పాట బాగుంది, ఈ పాటలో మన ప్లే చేస్తే ఎలా ఉంది, లైక్ మూవీస్కి వర్క్ చేయాలి అనే కొంచెం ఇంటెన్షన్ ఉండేది. సో అది లక్కీలీ స్టెప్ ఇన్ టు ఇండస్ట్రీ, చాలామంది వర్క్ చేశాను. ఎస్పెషల్లీ మన సార్కి, కీరవాణి సార్కి, తమరన్నకి, వీళ్ళందరికీ వర్క్ చేశాను. సో అది డ్రీమ్ కమ్ ట్రూ. ఇది ఇంకొక డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ మీరు ఇంతకుముందు చెప్పారు ఎవరెవరితో వర్క్ చేశారు? మణి సార్తో, కిరవాణి సార్తో, తమ్మనన్న, అనూప్ గారి దగ్గర వర్క్ చేశాను. వెరీ నైస్. అది అంటే అటు సైడ్ ఎలా వెళ్ళారు? అంటే ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయడం ఎలా పాసిబుల్ అయింది? బేసిక్గా మణి సార్ దగ్గర నేను లైవ్ డ్రమ్మర్గా జాయిన్ అయ్యానండి ఫస్ట్. 11 అదే నా స్టెప్ ఇండస్ట్రీ. సో స్టెప్ ఇన్ అవ్వడమే పెద్ద పెద్ద వాళ్ళతో వచ్చారు. అంటే చెప్తున్నా కదా లక్కీ అని అంతే. సో లైవ్ డ్రమ్మర్గా స్టార్ట్ చేసి సార్ దగ్గరే ప్రోగ్రామింగ్ నేర్చుకొని స్టార్ట్ చేసి ఆయనకి వర్క్స్ చేసి మెల్లిగా నా పేరు కొంచెం బయట తెలిసి వేరే వర్క్స్ మళ్ళీ కిరవాణి సార్ దగ్గర చేశాను, మళ్ళీ తమరన్న దగ్గర చేశాను, అలా అనూప్ గారి దగ్గర అది స్ప్రెడ్ అయ్యి ఐ హావ్ డన్ సో మెనీ మూవీస్. అంటే మీరు 2011లో వచ్చారంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అవుతుంది, 14 years అవుతుంది. అంటే బిగ్ స్క్రీన్ మీదకి రావడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? యాక్చువల్లీ బిగ్ స్క్రీన్ మీద అప్పుడే నేను వర్క్ చేయాలని చెప్పి థాట్ లేకుండింది. బట్ క్రిష్ సార్ పుష్ చేశారు, యూ కెన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్ అని చెప్పి. సో దట్ క్రెడిట్ గోస్ టు క్రిష్ గారు అండి.
ఎనీవేస్ ఇప్పుడైతే మిమ్మల్ని మేము బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాము. సో ఘాటి గురించి చెప్పాలి అని అంటే ట్రైలర్ చూసాక క్యారెక్టర్స్ ఎంత మేజర్ రోల్ ప్లే చేశాయో సో మ్యూజిక్ కూడా అంతే మేజర్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే మ్యూజిక్ త్రూనే ఎక్కువ ఆడియన్స్ మూవీకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అంటే ఈ మూవీలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? యాక్చువల్లీ ఎవ్రీ పాయింట్ ఇస్ అ ఛాలెంజ్ ఫర్ మీ అంటే లైక్ వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానానికి నేను మ్యూజిక్ అందించాలి. లైక్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒక లెవెల్లో ఉంది, ఆ లెవెల్కి మనం మ్యూజిక్ అందించాలి. సో అప్పుడప్పుడు నేను లైక్ డిప్రెస్ అయినా లైక్ డౌన్ అయినా చేయగలుగుతానా లేదా అనే టైంలో సార్ స్టూడ్ బిహైండ్ మీ అండ్ నువ్వు చేయగలుగుతావు చెయ్యి అని చెప్పి. సో అంటే ఎవ్రీ పాయింట్ వాజ్ ఛాలెంజింగ్ అండి. సో కంపోజింగ్ దగ్గర నుంచి ఏ సీన్ ఎలా ఎలివేట్ చేయాలి ఇదంతా కొంచెం ప్లానింగ్. అంటే ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనలేను, యాజ్ ఎ మ్యూజిషియన్గా నేను సినిమాకి ఎలా చేయాలి కొంచెం ఛాలెంజింగ్ పాయింట్స్ ఏంటి. అంటే మ్యూజిక్లో ఒక సినిమాకి మ్యూజిక్ చెయ్యాలి అని అన్నప్పుడు మీరు ఫేస్ చేసే అంటే టెన్షన్ కానీ లేకపోతే అబ్బా ఈ పాయింట్ చాలా కష్టం అని చెప్పడానికి ఏముంటుంది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఆ కష్టం అనేది అందరూ జనరల్గా అందరు పడేదే. బట్ దానికి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి. సో వాళ్ళని మైండ్లో పెట్టుకొని చేసేదాన్ని కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. లైక్ దీన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, సీన్కి తగ్గట్టు మనం ఇచ్చేస్తాం, బట్ ఆ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి. సో ఆ పాయింట్లో అది కొంచెం డిఫికల్ట్ పాయింట్ అండి, బికాస్ దట్ హ్యాస్ టు బి కమర్షియల్ ఓన్లీ. ఇప్పుడు మనం మెలడీగా ఏదైనా ఇప్పుడు రా మ్యూజిక్ లైక్ ఆర్టిస్టిక్ మ్యూజిక్ ఏదైనా చేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఆడియన్స్. సో దట్ ఈస్ అ ఛాలెంజింగ్ పాయింట్. అది కొంచెం అంటే డెసిషన్ తీసుకోవడం కొంచెం కష్టం, ఆర్టిస్టిక్గా కమర్షియల్గా. సో దీంట్లో మేజర్గా ఏమైందంటే ఆర్టిస్టిక్గా ట్రై చేసాం, బాగా వర్కౌట్ అయింది. బట్ ద సేమ్ టైం ఒక డౌట్ ఏంటంటే ఆర్టిస్టిక్గా యాక్సెప్ట్ చేస్తారా. సో దాని ఆర్టిస్టిక్నే వి టర్న్ ఇంటూ లిటిల్ కమర్షియల్. సో వర్కౌట్ అయింది. సో బ్యాక్గ్రౌండ్ చాలా బాగా వచ్చింది. అది మీరు చూసి చెప్పాలండి. నా ఫీలింగ్ అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్ కేమ్ అవుట్. చాలా బాగా వచ్చింది. అండ్ కృష్ణ గారికి మీకు ముందే పరిచయం ఉందా లేకపోతే ఈ సినిమాతోనే పరిచయం? ముందు పరిచయం ఉండిందండి. సార్కి నేను కొండపులం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వర్క్ చేశాను, కిరవణ్ సార్ దగ్గర ప్రోగ్రామర్గా చేశాను. సో అక్కడ పరిచయం నాకు సార్. ఆ పరిచయం తర్వాత ఈ గాట్ మై కాంటాక్ట్ అండ్ సార్ అప్రోచ్ అయ్యారు. లైక్ యాడ్ ఫిలిమ్స్ అవి ఇవి చేశాను. దాని తర్వాత మూవీకి అంటే యాక్చువల్లీ ఇది పెద్ద సర్ప్రైజ్ నాకు. చెప్పలేదు నాకు, జస్ట్ ఒక 2 ట్యూన్స్ కావాలి, 2 ట్యూన్స్ అని చెప్తే నేను ఐ వాస్ క్యాజువల్లీ డన్ ఇట్. తర్వాత ఈ మూవీకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. సో ఆ ట్యూన్స్ అడిగారు. ట్యూన్స్ అడిగిన తర్వాత నేను క్యాజువల్గా నార్మల్గా దేనికైనా అడుగుతున్నారేమో యాడ్ ఫిల్మ్కి అనుకున్నాను. బట్ ట్యూన్ ఒకటి ఓకే అయిపోయిన తర్వాత సడన్గా వచ్చి యు ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం అని ఐ వాజ్ ఇన్ షాక్ యాక్చువల్లీ. ఫిలింకి నేను మ్యూజిక్ ఏంటి సార్ అంటే, సో తను సపోర్ట్ చేసి లేదండి లేదు. సో ఈ మూవీ యాక్సెప్ట్ చేసిన తర్వాత అరేబియా కడలి కూడా ఇచ్చారు నాకు. సో అది అలా దానికి కూడా అలానే సరే ప్రోత్సహించారు నన్ను. సో అండ్ ఘాటి మూవీలో అనుష్క గారు చేస్తున్నారు అని అది కూడా ఒక పాయింట్ ఉందండి. అది కూడా తెలియదు యాక్చువల్ నాకు. మూవీకి మీరే మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. తర్వాత ఒక 1 వీక్ తర్వాత స్టోరీ సిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకో సాంగ్ ఏదో డిస్కషన్ జరుగుతున్నప్పుడు చెప్పారనమాట, ఈ మూవీకి హీరోయిన్ అనుష్క గారు 50th మూవీ పాన్ ఇండియా. ఐ వాజ్ లైక్ నా మాటలు లేవు ఇంకా నాకు, నేను కంప్లీట్లీ మ్యూట్ అయిపోయి కొంచెం టెన్షన్ కూడా వచ్చింది. ఇంత పెద్ద సినిమా అది. సో పుల్ ఇట్ ఆఫ్. అంటే యాక్చువల్లీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి దట్ అనుష్క గారు, ప్రొడ్యూసర్ గారు అందరు యాక్సెప్ట్ చేశారు ఒక డెబ్యూటెంట్ని
ఇంత పెద్ద ప్రాజెక్ట్ నమ్మి నా చేతిలో పెట్టారు. సో ఐ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ అలాగే కలిసారా అనుష్క గారిని కానీ లేకపోతే ఒకసారి విక్రమ్ గారిని కానీ? కలిసి సెట్లో కలిసాను. ఓకే. షీ వాజ్ వెరీ స్వీట్. తను రిసీవ్ చేసుకున్నారు అంటే ఒక కొత్త అతన్ని చూసినట్టు కాకుండా జనరల్గా మనకి పరిచయం ఉంటారు కదా, మాట్లాడితే అలా మాట్లాడేశారు. లైక్ అంటే అనుష్క గారికి పెద్ద ఫ్యాన్ నేను. అదేదో ఒకరోజు ఒకసారి ఒక మెసేజ్ కూడా పెట్టాను వాటికి, మేడం ఒక ఫోటో కుదురుతుందా మీతో అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. దానికి రిప్లై రాలేదు. బట్ ఇది ఇలా జరిగింది మేనిఫెస్టేషన్. తను మాట్లాడారు నాతో. ఎప్పుడు మెసేజ్ చేశారు? మూవీ బిఫోరా లేకపోతే మూవీ స్టార్ట్ అయిన తర్వాత? 2021లో చేశాను. 2021లో? ఓకే. చేశాను. సో హీరోయిన్ అనుష్క గారు అనేసరికి కృషి గారికి ఇమీడియట్గా మెసేజ్ చూపించా. సార్ చూడండి ఇలా పెట్టాను. ఇమీడియట్ కాల్ చేశారు సార్, అనుష్క గారు కాల్ చేసి మాట్లాడారు. సో హ్యాపీ టు వర్క్ విత్ యూ మేడం. అది అంటే తను మ్యూజిక్ గురించి ఏమైనా మాట్లాడారా? చాలా బాగా వచ్చింది బ్యాక్గ్రౌండ్, డిడ్ ఎ గ్రేట్ జాబ్ సాగర్ అని చెప్పి మాట్లాడారు. అండ్ అలాగే ఇందులో చైతన్యరావు గారు విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆ కీడాకోల నుంచి కీడాకోలలో ఒకలాగా చూస్తాం చైతన్యరావు గారు. ఇప్పుడు ట్రైలర్ చూసాక కూడా దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ లైక్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, డైలాగ్ డెలివరీ, ఆ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ చెప్పాలంటే అనుష్క గారి పర్ఫార్మెన్స్ చూసి దీనికి ఇది సరిపోదు నేనే డిసైడ్ అయిపోయి ఇంకా ఏదైనా చేయాలి అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్లు అలాగ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ దే ఆర్ సీనియర్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళని మనం మ్యాచ్ చేయగలుగుతామా లేదా, ఫ్రెషర్ కదా. సో సేమ్ చైతన్యరావు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని సీన్స్ వాళ్ళకి చూసే నాకు కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది, వీళ్ళకి ఇలా వెళ్తే బాగుంటుంది, వీళ్ళకి ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పి. సో మ్యూజిక్ అనేది మూవీ మొత్తం అయిపోయాక చేస్తారు కదా, లేకపోతే సాంగ్స్ అనేది ఒక సిచ్యువేషన్ ఇచ్చి సిచ్యువేషన్ ముందే చెప్పేస్తారండి. ఫస్ట్ స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత మనకి సాంగ్స్ కోసం సిచ్యువేషన్స్ చెప్తారు. ఏ స్టోరీలో ఎక్కడెక్కడ సాంగ్స్ వస్తాయి దాని సిచ్యువేషన్ చెప్తారు. ఫస్ట్ సాంగ్స్ అని కంపోజింగ్ అయిపోతుంది, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వీడియో వస్తుంది. అప్పుడు ఈ 4 to 5 months పట్టిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే. అండ్ ఇది స్టోరీ వచ్చేసి లైక్ ట్రైబల్ బ్యాక్డ్రాప్ స్టోరీ కదా. అంటే రెగ్యులర్గా ఒక లవ్ స్టోరీకో లేకపోతే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీకి మ్యూజిక్ ఇవ్వడం వేరు, బట్ ఇటువంటి స్టోరీస్కి మ్యూజిక్ ఇవ్వడం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు ఏమైనా రిఫరెన్స్లు తీసుకున్నారా దీనికి? దేర్ ఆర్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ అండి. కృష్ణ గారు ఏమైనా రిఫరెన్స్ చేశారా? ఎస్ మోస్ట్లీ ట్రైబల్ మీద ఫోకస్ చేసాము. అది చెప్పాను, ఆర్టిస్టిక్ ట్రైబల్ మీద ఫోకస్ చేసాము. దెన్ దాన్ని మెల్లిగా కమర్షియల్గా మార్చాం అనమాట. లైక్ కొంచెం దాన్ని ఎలా మార్చాలనే థాట్స్ కొంచెం లేట్గా వచ్చాయి, బట్ మంచి అవుట్పుట్ వచ్చింది. సో లాట్ ఆఫ్ రెఫరెన్సెస్ వీ హావ్ గాన్ త్రూ. సో ఇప్పుడు ఈ మూవీ గురించి లేకపోతే దీని గురించి పక్కకు పెడితే అసలు రెగ్యులర్గా మీ లైఫ్ ఎలా ఉంటుంది మ్యూజిక్ ఫీల్డ్లో? అంటే లైక్ జనరల్గా అండి కీబోర్డ్ ప్రోగ్రామర్గా నేను యాక్చువల్లీ మా కీబోర్డ్ ప్రోగ్రామర్ అంటే డ్రమ్మర్. సో బ్యాండ్ ఎలిజియంలో డ్రమ్మర్ ప్లే చేస్తాను. సో కీబోర్డ్ ప్రోగ్రామర్గా ఎలా ఉంటుందంటే లైక్ ఎవరైనా కాల్ చేసి లైక్ మనీసార్ కాల్ చేసి ఈ పర్టికులర్ టైం నాకు కావాలి వర్క్ చేయాలంటే, సో ఒక 10 days 15 days సార్ దగ్గర, మళ్ళీ వేరే కిరణ్ సార్ దగ్గర, తమిళ ఇలా వర్క్స్ చేస్తూ ఉంటాం అన్నమాట జనరల్గా. ఇప్పుడు ఎక్కడైనా పబ్స్లో కానీ లేకపోతే ఏమైనా మ్యూజిక్ ఈవెంట్స్లో ప్లే చేస్తూ ఉంటారు కదా, అసలు అప్పుడు వచ్చే కాంప్లిమెంట్స్ కానీ అసలు ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏదంటే ఏం చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్ ఇది గుర్తుండిపోయింది నాకు అని చెప్పడానికి. చిత్రమ్మ గారు ఒకసారి ఆవిడ షోకి పర్ఫామ్ చేసేటప్పుడు షో అయిపోయిన తర్వాత చాలా అప్రిషియేట్ చేశారు.
చాలా బాగా ప్లే చేసావు, అసలు ఎంత నీట్గా ఉంది వర్క్ అనేది, చాలా నచ్చింది నాకు. గాడ్ బ్లెస్ యూ సాగర్, పర్సనల్గా మాట్లాడారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అండ్ అంటే ఇప్పటి వరకు అంటే మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, లేకపోతే మనల్ని వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటివి మీకు ఏమన్నా బాగా తగిలినవి, లేకపోతే అబ్బా ఇది నాకు గుర్తుండిపోయింది అని చెప్పడం జరుగుతూనే ఉంటాయండి, అది పట్టించుకోవద్దు. అంటే లైక్ తిట్టే వాళ్ళు ఉన్నారంటే మన మంచికే, ఇంకా లాగే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని పట్టించుకోకూడదు, అంతే. గుర్తుండిపోయిన సిచ్యువేషన్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే బేసిక్గా అలాంటివి ఏం మర్చిపోతాను. యాక్చువల్లీ చాలా మంచి విషయం, అది అలా మర్చిపోవాలి. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక మీరు మూవీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఆడియన్స్కి చెప్పండి. మూవీ గురించి చెప్పాలంటే లైక్ ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్ అండి. ఘాటి అనుష్క గారు 50th మూవీ అండ్ హర్ రేజ్ ఇన్ ద మూవీ, అసలు ఎక్స్ట్రాడినరీగా వచ్చింది మూవీ. ద స్క్రీన్స్ ఈసారి అంతే, ఈసారి పగిలిపోద్ది అసలు. థియేటర్లకి ఇన్సూరెన్స్ వేసుకోవాలి. చాలా బాగా వచ్చింది కంటెంట్ అంతా. ఇంకా మీరు క్రిష్ గారిని చూస్తారు, క్రిష్ గారిని స్క్రీన్ మీద ఫ్యాన్స్ అంతా కూడా. సో ఫైనల్ గా క్రిష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? క్రిష్ గారు హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇన్ పర్సన్గా. సో ఎవరిని తక్కువ చేసి చూడరు, ఎవరిని హైప్ చేసి మాట్లాడరు. సార్ కావాల్సింది చెప్తారు, కావాల్సింది తీసుకుంటారు, వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు, ఇబ్బంది పెట్టరు, ఫోర్స్ చేయరు. చాలా హంబుల్ పర్సన్ అండి. అంటే ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారా క్రిష్ గారు? డెఫినెట్లీ అండి, మీకు ఆ పోస్టర్ చూస్తే తెలుసు. అవును, అర్థమవుతుంది. ట్రైలర్ కూడా వస్తుంది, మీకు ఆ పోస్టర్ చూస్తే చెప్పచ్చు. ఓకే, మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మూవీ నుంచి. సో September 5th ఈసారి థియేటర్స్లో బ్లాస్ట్ ఉండబోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.